వదినా 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 సూర్య ఎలా ఉన్నావు? ఈ మధ్య రావటమే మానేసావు? ఏమి లేదు వదినా, పని ఒత్తిడి వల్ల కుదరటం లేదు. ఇక నుంచి నా పనంతా నీ దగ్గరే. అదే వదినా, మీ ఇంటి దగ్గరలోనే ఉంది. మంచిది, ఇలాగైనా వస్తూ పోతూ ఉండు. అలాగే వదినా. ఇంతకీ మీరెలా ఉన్నారు వదినా? ఈ మధ్య కొంచెం హ్యాపీగా ఉన్నట్టున్నారు. నాకేంటి సూర్య, మీ అన్నయ్య ఉండగా. మీరెక్కడైనా సరే సుఖంగానే ఉంటారు. మధ్యలో మా అన్నయ్య ఏం చేయగలడు? అది మీ గొప్పతనం. ఏదో సూర్య, నీ అభిమానం. మీరంటే నాకు అభిమానం మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ మీ మీద ఇంకా చాలా. ఏంటి సూర్య, అప్పుడప్పుడు నీ మాటలు నాకు అర్థం కావు. ఇంతకేం కావాలి? నువ్వు. ఏంటి? అదే వదినా, నువ్వేదిచ్చినా తీసుకుంటాను అంటున్నా. నా చెయ్యదులు. పట్టుకుంది వదలటానికి కాదు. సూర్య, సూర్య వదలు. సూర్య, ఏంటి పనులు? నేను నీ వదిన్ని, తల్లితో సమానం. తల్లి చేయి పట్టుకోవడానికి సిగ్గులేదా? నీలాంటి దాని ముందు నాకు సిగ్గెందుకే? పైగా పతివ్రతలా కబుర్లు చెప్తున్నావా? తల్లి చెల్లి అంటూ. ఏం మాట్లాడుతున్నావురా? మాటలు కాదు, చేతలు చూడు. ఏంటి, షాక్ గురేవా? ఇప్పుడు నాతో ఉండి నన్ను షాక్ చేయి. ప్లీజ్ సూర్య, అది పొరపాటు. నన్ను వదిలే సూర్య, ప్లీజ్ సూర్య. అదే పొరపాటు నాతో చెయ్యి. రా రా. వదలు. వదలరా. మీ అన్నయ్య రాని నీ గురించి మొత్తం చెప్తా. నేనే నీ గురించి ప్రపంచం మొత్తానికి చెప్తా. నీ వీడియోని నెట్లో పెడతాను. ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను రోజు వస్తాను. నువ్వు కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ కి నాకు క్లాష్ రాకుండా చూసుకో, ఓకేనా? అది సార్ జరిగింది. నేను చంపలేదు. రాజేష్, నువ్వు అసలు మనిషివేనా? తల్లి లాంటి వదిని ఆ దృష్టితో చూస్తావా? ఆగు ఆగు, నా మాట విను. ఆవేశపడకు. వదులు వదులు రాజేష్, వదులు వదులు, ఆగు. ఒక అమ్మాయిని వీళ్ళిద్దరూ వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాడుకున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.